ఓం శాంతి. మనం సంపాదించే ధనం ఒక గొప్ప వైబ్రేషన్స్ నుండి రావాలి. ఎందుకంటే ఈ దారుణమైన కర్మలు అన్నీ కూడా మనం ధనం సంపాదించే విధానంలోనే వస్తాయి. దారుణమైన కార్మిక అకౌంట్స్ కూడా మొదట మనం ధనం సంపాదించే విధానంలోనే ఏర్పడుతాయి. రెండవది, మనం తినే ఆహారం సంపాదించే ధనంతో మనం తినే ఆహారాన్ని కొనుక్కుంటాం. కుటుంబంలో ఒక వ్యక్తి వెళ్లి ధనాన్ని సంపాదిస్తాడు. ఒకవేళ ధనం సంపాదన సరిగ్గా లేదనుకోండి, అనగా మన సంపాదన వలన ఎవరైనా సంతోషంగా లేరు అంటే, ఎవరైనా మన వల్ల బాధపడుతున్నారంటే, ఆ ధనం ద్వారా ఆ బాధ మనకు కూడా లభిస్తుంది. దాంతో వచ్చిన ఆహారాన్ని కుటుంబం మొత్తం తిని దానితో అందరూ బాధపడతారు. ఆ విధంగా ఒకరు చేసిన కర్మ ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తుంది. కావున కుటుంబం గురించి తీసుకునే ఆ ధనం గురించి జాగ్రత్తగా సంపాదించాలి. ఒకటి, సరైన దారిలో సంపాదించాలి. రెండవది, అది సరైనది కాకపోతే ఆ ధనాన్ని అస్సలు స్వీకరించవద్దు. మనకు అలాంటి ధనం వద్దు. ఒకరిని బాధ కలిగిస్తూ, ఒకరిని ఇబ్బంది కలిగిస్తూ, నష్టం కలిగిస్తూ వచ్చేటటువంటి ధనం అది మనకు అసలు అవసరమే లేదు. ఒకరికి అసంతృప్తిని కలిగించే ధనం మనకు అవసరం లేదు. అటువంటి ధనం ఇంటికి ఆనందాన్ని తీసుకువస్తుందా? లేదు. అటువంటి ధనం ఇంటికి వస్తువుల్ని మాత్రమే తీసుకువస్తుంది. మనకు వస్తువుల యొక్క అవసరం లేదు. మనకు ఇంట్లో సంతోషం కావాలి, సుఖం కావాలి. సుఖం మనకు ధనంతో రాదు, ఆశీర్వాదాలతో వస్తుంది. ధనంతో మంచి వస్తువులు లభిస్తాయి, అది కూడా ముఖ్యమే. వస్తువులు కూడా చాలా విషయాలలో ముఖ్యమే. కానీ మనకు మన సౌకర్యాలు మాత్రమే అవసరం కాదు, సంతోషం కూడా కావాలి కదా. అనగా మనం సంపాదించే ధనం ఆశీర్వాదాలతో రావాలి. ఎప్పుడూ మనం మన సుఖ సంతోషాల కంటే ఎక్కువగా ఎదుటి వారి సుఖ సంతోషాల గురించి కూడా ఆలోచించాలి. వారి గురించి కూడా ఆలోచించండి. అప్పుడే మనకు ఆశీర్వాదం లభిస్తుంది. ఎవరికైతే ఆశీర్వాదాలు లభిస్తాయో వారికి వారి జీవితంలో ఊహించలేనంత ధనం వారు సంపాదించగలరు. అర్థమైందా? ఊహించిన దానికంటే ఎక్కువ. ఎందుకనగా మనం ఎక్కువ ఆశీర్వాదాలను పొందటంలో బిజీగా ఉన్నాం. ధనం దానంతట అదే మన వద్దకు వస్తుంది. ఆశీర్వాదాలను సంపాదించినట్లయితే ధనం కూడా దానంతట అదే మన వద్దకు వచ్చి చేరుతుంది. కానీ మనం కేవలం డబ్బులు మాత్రమే సంపాదిస్తే అప్పుడు ఆశీర్వాదాలకు బదులు వ్యతిరేకతను పొందుతాము. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కావున ముఖ్యంగా మన జీవితంలో ఆశీర్వాదాలను మాత్రం ఎక్కువగా సంపాదించాలి. ఆశీర్వాదానికి వడ్డీగా మనకు ధనం లభిస్తుంది. స్వచ్ఛమైన ధనంతో మంచి ఆహారం, సాత్వికమైన ధనం, సాత్వికమైన ఆహారం అనగా వెజిటేరియన్ ఫుడ్ ఒకటే కాదు, ఒక మంచి స్టేట్ ఆఫ్ మైండ్తో వండి పెట్టిన ఆహారాన్ని సాత్వికమైన ఆహారం అంటారు. వంట చేసేటప్పుడు మెడిటేషన్ చేయండి. వంట చేసేటప్పుడు ఆ భగవంతునితో కనెక్ట్ అయి మంచి వైబ్రేషన్స్ని ఫుడ్ ద్వారా మీ కుటుంబానికి అందరికీ కూడా మనం అందించాలి. మనం ఆహారాన్ని ప్రసాదంగా మార్చిన తరువాత కుటుంబ పరివారానికి ఇవ్వాలి. అక్కడ బోలెడంత కర్మ ఏర్పడుతుంది. కావున స్వచ్ఛమైన ధనం, స్వచ్ఛమైన ఆహారం. అప్పుడు ప్రతి ఉదయం మనం స్పిరిచువల్ స్టడీ ఇంకా మెడిటేషన్తో మన రోజును ప్రారంభిస్తాం. అనగా పవిత్రమైన మనస్సు. మనల్ని మనం ఎనర్జైజ్ చేసుకోలేకపోతే అసలు రోజు మొదలైనట్లే ఉండదు. ఎందుకంటే నన్ను నేను ఎనర్జైజ్ చేసుకోకపోతే రోజంతా సరైన కర్మ చేసినా కూడా అది ముఖ్యంగా నా చుట్టూ నేను బోలెడంత ఎనర్జైజ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను. అందుకోసం ప్రతిరోజు మన కోసం 1 గంట టైంని కేటాయించాలి. ఇది మనం
ఖచ్చితంగా చేయాలి. ఇది కేవలం ఆప్షన్ కాదు, మన మనస్సును, ఆత్మను శుభ్రంగా తయారు చేసుకోవాలి. అప్పుడు సరైన ఆలోచనలతో మనం సరైన కర్మలను చేస్తాం. అది మన కార్మిక అకౌంట్లో చేసే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అటువంటి మంచి ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల వచ్చే 24 గంటలు చాలా బాగా గడుస్తాయి. బ్రహ్మకుమారీస్లో ఇవాళ 9,000కు పైగా సెంటర్స్ ఏర్పడ్డాయి. 130 దేశాలలో అన్ని రకాల వృత్తుల నుంచి ప్రజలు వస్తున్నారు ఇక్కడికి. అన్ని వయసుల వారు, కులాల వారు, మతాల వారు, అన్ని వృత్తుల వారు అందరూ ఇక్కడికి 1 గంట కోసమే వస్తారు. రోజు ఉదయం 1 గంట ఇలా ప్రతిరోజు. ఎందుకంటే ఒకసారి చేసి అదే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండేంత శక్తి అయితే మనకు లేదు. అందుకని ప్రతిరోజు ఇటువంటి అభ్యాసం చేస్తాం. రోజు చేయటం వల్ల రిజల్ట్ గొప్పగా ఉంటుంది. అనగా రోజు తిన్నట్లు, రోజు నడిచినట్లు, రోజు ఎక్సర్సైజ్ చేసినట్లు, రోజు పడుకున్నట్లు, అదేవిధంగా ప్రతిరోజు మెడిటేషన్ చేయాలి. అందుకని ప్రతిరోజు మేము సెంటర్స్కి ఖచ్చితంగా వెళ్ళాలి. కనీసం 1 గంట సేపైనా వెళ్ళాలి అని ప్రతిజ్ఞ చేసుకోండి. మిగతా 23 గంటలు స్వయం యొక్క వృత్తి కోసం, కుటుంబం కోసం, ఇతరత్రా పనుల కోసం కేటాయిద్దాం. కానీ ఆ 1 గంట సేపు మాత్రం మన కోసము, భగవంతునితో కనెక్ట్ అవ్వటానికి, మన జ్ఞానాన్ని, ప్రేమను, శక్తిని తీసుకొని మనల్ని మనం ఎంపవర్ చేసుకొని మిగతా 23 గంటల కోసం వెళ్ళి మంచి కర్మలు చేయటానికి మాత్రమే మనం ప్రయత్నిస్తాం. మనస్సు అంటే అదే ద మైండ్. సో ధనం, మనీ, అన్నము, ఇక ఫుడ్ దీనిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. మన బాడీ డెస్టినీని డిసైడ్ చేస్తుంది. ఓం శాంతి.